ఏమంటారు చూడండి ఒక్కోసారి. ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ బూట్ మీద ఒక చిన్న మరక పడుతుందేమో, ఆ మరకని నాలుగుతోటి శుద్ధి చేద్దామని చూసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అంబేద్కర్ జాన్ని తాకట్టు పెట్టే దానికి నిజంగా ఎస్సీ నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మాన నాయకులు నోటికి ఏదొస్తే అది వాగటమే. ఒకవేళ ఎవరికైనా నాలాటోడు గట్టి కోపం వచ్చి ఎల్లో గట్టిగా పీకారు అనుకోండి, అయ్యి బాబోయ్ దళితుల మీద దాడి చేసేసింది ఈ కూటమి ప్రభుత్వం అని ఎడుతుంది కుక్క. అదే ఇలాంటి కుక్కల్ని చూసి చూడనట్టు వదిలేయటం మాకు అలవాటే. అయితే ఎందుకు కోపం వచ్చింది నాకంటే, ఈ కుక్క కులం పేరేడు కూడా తిడుతుంది. కుక్క ఆల్రెడీ ఓ కులం ఉంది, ఆ కులంలో ఉన్న నాయకులను తిడుతుంది కుక్క. ఎందుకంటే ఎస్సీలో మాల సామాజిక వర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేది. 2024 ఎలక్షన్ లో ఎస్సీలో మాల సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో నిలబడింది. అది చాలా మంది పార్టీలు ఇప్పుడు జగన్ గారికి నచ్చదు. ఎందుకంటే అరే అదంతా నా ఓట్ బ్యాంక్ అటే పోయింది, ఈ రాజేష్ గారో లేకపోతే నక్కా ఆనందబాబు గారో లేకపోతే డోలా రామాంజనేయులు గారు ఎవరో మొత్తానికి వీళ్ళందరూ కలిపి మొబిలైజ్ చేస్తున్నట్టున్నారు. ఆ ఓటింగ్ ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి అంటే ఇలాంటి కుక్కలు నుంచి కలుపుతారు. ఈ కుక్క వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ మాల నాయకులు తిడతారు. మరి తెలుగుదేశం పార్టీలో ఎస్సీ మాల కార్యకర్తలకు ఎవరికైనా కోపం వచ్చింది అనుకో, ఈ కుక్క సూట్ పరిస్థితి ఏంటి, ఈ కుక్క పైన మిగిలిన ఆ 4 గంటల బొచ్చు పరిస్థితి ఏంటి, లేదా నిజంగా పరిగెట్టించేయాలి మా దగ్గర అధికారం వచ్చిన వెంటనే పరిగెట్టించాలంటే ఎంత ఈ కుక్క బతికెంత? ఈ మంచంలో ఉన్న నలిపారత్త నల్లి, కానీ ఈ కుక్క మొరుగులు మాత్రం బాబా. అయితే నేను ఒకటే చెప్తానండి పోలీసు వరకు కూడా, ఈ కుక్కను కంట్రోల్ చేయండి. కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఈ కుక్కకు మాత్రం చెప్పుదెబ్బలు కాయ జనాలు చేస్తారు. ఎస్సీ మాల నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకటానికి రెడీగా ఉన్నారు అని ఒక కులాన్ని ఎస్పెషల్లీ చూపించి అవమానపరుస్తున్నాడు. ఇటు అదే కులానికి చెందినోడు అయి ఉండొచ్చు, అయినా కూడా ఇదే మాట ఇతర కులాల్లో అంటే మనం ఎంత సీరియస్ తీసుకుంటాము. ఒక పార్టీలో ఉన్న ఒక కులానికి చెందిన నాయకుల్ని బూట్లు నాకే వ్యక్తులు వెళ్ళు అని చెప్పి ఇడంత పబ్లిక్ గా మాడుతుంటే రేపు పొద్దున్న నేను ఎవడన్నా రోడ్డు మీద రాసిస్తే ఎవడేం చేయదు. వీడు ఎక్కడ బయట రావట్లేదు, ఎక్కడికైనా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఈయన పామేస్తారు సిమెంట్ రోడ్ కేసి. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల నాయకులే కుక్కను కొట్టినట్టు కొట్టినా మేమేం చేయలేమండి, సంతాపం ప్రకటించాలి అంతే మరి.